యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మొన్న మీరు చూశారు బబ్బు కానీ లేకపోతే వేరే వాళ్ళు స్పోర్ట్స్లో ముందడుగు వేస్తూ ఉన్నారు. సో ఇవాళ మా పాఠశాలకు చెందినటువంటి సాహిత్య 4th క్లాస్ అమ్మాయి సైక్లింగ్లో 68 తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ గేమ్స్ SGSF అంటారు దాన్ని, తెలంగాణకు సంబంధించిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించడమే కాకుండా తను నేషనల్ గేమ్స్ ఆడడానికి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇదే మంత్లో జార్ఖండ్కి వెళ్ళి నేషనల్ సైక్లింగ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి అర్హత తను పొందింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో నా వెల్కమ్ సాహిత్య, కమ్ నాన్న. సో రండి మీరు రండి. సో షీ సాహిత్య. సో ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇది చూడండి, స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ 68th స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది వాళ్ళ సైక్లింగ్లో బ్రాంజ్ మెడల్ రావడము, ఇది వచ్చేసి మెరిట్ సర్టిఫికెట్ తనకి రావడము. అంటే ఇంత చిన్న వయసులోనే తను 4th క్లాస్ చదువుకుంటూ సైక్లింగ్ పైన మంచి పట్టు సాధించడము, అలాగే తను తనకంటే పెద్దవాళ్ళతో పోటీకి వెళ్ళి బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించుకొని రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి తన మెడల్ కూడా చూడండి. సో ఇది వాళ్ళ ఫాదర్ కూడా వచ్చినారు. సార్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చదువుతో పాటు అంటే అమ్మాయిని ఎస్పెషల్ షీఈస్ ఎ గర్ల్, తనని పొద్దున లేపి అక్కడ సైక్లింగ్ వెళ్ళడం తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించి మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి ఇంత కష్టపడుతున్నందుకు మీరు అందరికీ ఆదర్శం ఉండాలి. ఎందుకంటే అంటే ఈ అమ్మాయి రేపు పొద్దున నిజంగా సైక్లింగ్లో నేషనల్స్ ఆడి ఒలింపిక్స్కి వెళ్ళింది అనుకోండి, రేపు పొద్దున ఏ గేమ్ ఎంత పెద్దగా సాధించినా కూడా మీకే మంచి పేరు వస్తుంది. మిమ్మల్ని చూసి చాలామంది పేరెంట్స్ మారాలి, అదొకటే నా ఆశయం. సో ఇప్పుడు నేను సాహిత్యాన్ని క్లాసెస్కి తీసుకెళ్తాను. ఒకసారి రండి, పిల్లల యొక్క జాయ్ కూడా చూద్దాం. రండి ఒకసారి రండి. సో దామా సాహిత్య. సో హాయ్ చిల్డ్రన్, జై హింద్. సో సుధాకర్ సార్ మళ్ళీ ఒక ఏమంటారు బ్రాంజ్ మెడల్ కొట్టాం మన సాహిత్య ఇవాళ సైక్లింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. గట్టే చెప్పలు కొట్టినామా? వెరీ గుడ్. సో ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో అర్లీ మార్నింగ్ 4 o'clock లేచి సైక్లింగ్ వెళ్ళడంకి వెళ్ళి సైక్లింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇవాళ అఫీషియల్గా 68th స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో బ్రాంజ్ మెడల్ సాధించి తను నేషనల్ గేమ్స్కి అంటే జార్ఖండ్లో నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో జార్ఖండ్లో నేషనల్ గేమ్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి నేషనల్స్ ఆడాలి, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్స్ ఆడాలి, ఏషియన్ గేమ్స్కి ఆడాలి, ఇండో ఆఫ్రికన్ గేమ్స్ ఆడాలి. అలాగే నా కోరిక ఒకటే, ఎప్పటికైనా ఒలింపిక్స్ ఆడాలి. తను కూడా అదే అనుకో, నాకు తెలిసి తన ఆశయం కూడా అదేదా. మీరు అందరికీ ఏం చెప్తావు? ఒక మాట చెప్పు మీ ఫ్రెండ్స్కి అందరికీ, అంటే బ్రదర్స్ అని ఇష్టం ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, ఏం చెప్తావు వాళ్ళందరికీ? ఏదో నాకు చెప్పు, నీ ఇష్టం. అంటే నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు? డైలీ 5 o'clock వెళ్తాను, ఇంటికి వస్తాను, స్కూల్కి వెళ్తాను. 5 o'clock వెళ్ళి ఏం ప్రాక్టీస్ చేస్తావు రోజు? అక్కడ సైక్లింగ్ ఏనా, ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తావా? మార్నింగ్ 5 కల్లా ఉంటావు గ్రౌండ్లో ఎవ్రీడే? 5 నుంచి ఎవ్రీడే 5 నుంచి ఎప్పటిదాకా? 7:30కి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ వచ్చేస్తావా స్కూల్కి? మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది ప్రాక్టీస్? ఈవినింగ్ వెళ్తాను సార్. ఈవినింగ్ కూడా వెళ్తావా ప్రాక్టీస్కి? చూడండి, 4th క్లాస్ అమ్మాయి మార్నింగ్ 4:30కి లేచి 5 o'clock వెళ్ళి ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్కూల్కి వచ్చి మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి వాళ్ళే రేపు ఫ్యూచర్లో ప్రయోజకులు అవుతారు. ఒకసారి సాహిత్యకి అందరూ ఒకసారి చెప్పలు కొట్టాము. సో కంగ్రాచులేషన్. ఇటువంటి విజయాలు ఇక్కడ నువ్వు ఎన్నో సాధించాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకో క్లాస్కి వెళ్దామండి. హాయ్ చిల్డ్రన్, జై హింద్. సో ఒకసారి మీ అందరికి కూడా ఒకసారి సాహిత్యకి చప్పలు కొట్టడం ఒకసారి. సో ఇక్కడ సాహిత్య బీయింగ్ ఏ 4th క్లాస్ స్టూడెంట్, ఈ అమ్మాయి ఇవాళ అఫీషియల్గా 68th స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో బ్రాంజ్ మెడల్ సాధించడమే కాకుండా షీ హాజ్ అడ్వాన్స్ టు నేషనల్ సైక్లింగ్ గేమ్స్ ఆడబోతుంది వెరీ సూన్. అక్కడ కూడా మంచి బుద్ధి సాధిస్తే షీ విల్ ప్లే ఏషియన్ గేమ్స్, రేపు పొద్దున ఒలింపిక్స్ ఆడొచ్చు. చూడండి ఇప్పుడే రేపు పొద్దున
ఒలింపిక్లో మెడల్ కొట్టిందంటే మీ అందరు ఫ్రెండే అమ్మాయి. ఈ అమ్మాయి ఎప్పుడు లేస్తుంది అంటే మార్నింగ్ 4:30కి లేచి 5 o'clock గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని స్కూల్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది ఈ ఏజ్లో. అందుకోసమే షీ హాజ్ అడ్వాన్స్డ్ టు నేషనల్ గేమ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ జార్ఖండ్. సో ఒకసారి అమ్మాయికి చప్పలు కొట్టండి. అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, మీ అందరూ కూడా ఇప్పుడు టైం ఉంది, ఇంకా ఏదైనా ఒక స్పోర్ట్స్ ఎంచుకోండి, లేకపోతే చదువు మంచిగా చదవండి కానీ ప్రయోజకులు కండి. అర్థమైందా? సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ సాహిత్య ఫర్ అచీవింగ్ దిస్ ఫీట్. గాడ్ బ్లెస్ యూ.